హలో అండి, నాతో వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుసు నేను షూటింగ్లో ఎలా వర్క్ చేస్తానో. నేను ఇంతలో చెప్తారు కదండి. సో అలా సెట్లో వర్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే సెట్లో వర్క్ చేసిన దానికంటే ఎక్కువ ఇష్టం ఏంట్రా అంటే షూటింగ్ చూడడం. నేను గేమ్ చేంజర్ లాంటి సినిమాకి వర్క్ చేస్తున్నా, పక్కన చిన్న సినిమా షూటింగ్ అయినా సరే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది నేను 3rd క్లాస్ 4th క్లాస్ నాకు గుర్తులేదు. స్టీల్ ప్లాంట్ లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుందని తెలిసిందండి. అయితే వైజాగ్ లో ఎన్ని షూటింగ్ జరిగినా గాజువా కిడ్ సైడ్ అంతకి షూటింగ్ జరిగేవి కాదు. కాలనీ అందరూ వెళ్ళడం, వెళ్ళిన వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్లు చెప్పడం, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి మేము మా ఫ్యామిలీతో వెళ్ళామండి. వెళ్తే ఫుల్ క్రౌడెడ్, ఏం కనిపించట్లేదు. ఆపోజిట్ లో మా ఫాదర్ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కించి మరీ చూపిస్తున్నారు. అలా చాలాసేపు స్ట్రగుల్ తర్వాత ఒక కార్నర్ నుంచి షూటింగ్ అంతా కనిపిస్తుంది. ఏం జరుగుతుందిరా అంటే బాలయ్య బాబు పిండి రూపుతున్నారు. సో ఆ సీన్ చూసాం. ఆ సీన్ చూసాక కట్ చెప్పారు. ఆ రోజు షూట్ లో సిమ్రన్ గారు ఉన్నారు, ఆవిడ వేరే రూమ్ లో ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. ఇలా వీళ్ళంతా రిలాక్స్ అయ్యి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. షార్ట్ కట్ అయ్యేసరికి మేమంతా ఆ సెట్ కి దగ్గరగా వెళ్ళి చూస్తున్నప్పుడు మా అందరినీ చూసి మా దగ్గరికి కోటా శ్రీనివాసరావు గారు వచ్చారు. సో కోటా శ్రీనివాసరావు గారు వచ్చి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం సినిమాలు చూస్తున్నారు, నావి మధ్య ఏమైనా సినిమాలు చూస్తారు అని అందరితో మాట్లాడుతున్నారు. అది నేను ఆయన్ని ఇంత దగ్గరగా చూద్దాం అనమాట. యాక్చువల్లీ అతను నిన్న బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. నేను యాక్చువల్ గా సిమ్రన్ చూడడానికి పైకి ఎక్కితే సెట్ చిన్నది ఇరిగిపోయింది. అక్కడ ఒక నుయ్యి లాంటిది ఉంటే వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే అక్కడ నుయ్య ఏదీ లేదు, అది ఒక సెట్ మామూలు ల్యాండ్ మీద వేసేసారు. ఇలా ఇవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఇవే నా మైండ్ లో తిరుగుతా ఉన్నాయి అనమాట. అప్పట్లో ఎలా అయినా మళ్ళీ వెళ్ళాలి అని 3 రోజుల తర్వాత మళ్ళీ మా డాడీని ఫోర్స్ చేసి మళ్ళీ వెళ్ళాం. ఇంకా షూటింగ్ జరుగుతుంది అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తే విచిత్రం ఏంటంటే ఆ రోజు అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ బాలయ్య బాబు గారు పిండి రుబ్బే సీనే తీస్తున్నారు. సో ఇదేంటి ఈ సీన్ ఇన్నిసార్లు తీస్తున్నారు అని అనుకున్నాం. మరి అప్పట్లో సినిమాలు చాలా ఫాస్ట్ గా తీసేవారు అంటారు, బట్ అదే సీన్ మళ్ళీ చేస్తున్నారు ఏంటో నేను ఇప్పటికీ అనలైజ్ చేసుకున్నాను. మేబీ ఈ రెండిట్లో ఏదో సీన్ ఎడిటింగ్ లో పోయింది అనుకుంటున్నాను. ఆ ఫస్ట్ ఫిల్మ్ షూట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా గుర్తుంది. అక్కడ నుంచి చాలా షూటింగ్ చూస్తూ వచ్చాను. జనరల్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో అప్రెంటిస్ అని అబ్జర్వేషన్ కొంతమంది వస్తారు. ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఫిల్మ్ సెట్స్ ఎలా నడుస్తుంది అబ్జర్వేషన్ కి వస్తారు. వాళ్ళని కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కార్డ్ వేస్తాం అన్నట్టు సినిమాలో. అలా వేయాల్సి వస్తే నేను పనిచేసింది 18 సినిమాలు అయినా సరే నేను అబ్జర్వేషన్ ఒక 200 సినిమాలైనా పనిచేసి ఉంటానండి. మీలో ఎవరైనా మీ ఊర్లో ఏం షూటింగ్ జరిగిందో కామెంట్ చేయండి. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ, లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.